కర్మకాండల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళకపోతే ఎట్లా కట్టడి చేస్తాం? వాడికి ఉద్యోగం ఇచ్చి బాసటగా ఉన్నారు అనేటప్పటికి ప్రజలు 10 మంది నిలబడగలిగారు ఎదురుగా. ఇవాళ తుదముట్టించాం. ఇవాళ మేము చెప్పేది ఇది రాజకీయ ప్రేరేపిత హత్యలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నాం. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకోబడింది. పునరాలోచించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఎల్ఓపి గారు పునరాలోచించుకుని ఈ బిల్లుకు సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నా. లేదంటే వారి నిర్ణయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అధ్యక్ష వారే చెప్పారు రాజకీయ ప్రేరితమైన విషయాన్ని. రాజకీయ వాళ్ళ పార్టీ రాజకీయ ప్రేరితంగా చనిపోతే వాళ్ళే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టిందని స్కూల్లో పెట్టి చదివించండి, ఆయన మా పిల్లల పెద్దవాళ్ళు చేయండి, మీ ఇతరులను చూపెట్టండి. అంతే ఈ ప్రభుత్వానికి క్వశ్చన్ అధ్యక్ష. ఇది మెసేజ్, ఇది మెసేజ్. దయచేసి వారు చెప్పిందే చెప్పాను నేను. మేము వారు చెప్పిందే చెప్పాము. మేమేం చెప్పలే. మేము వారు మాట్లాడిందే నేను మాట్లాడతాను. నేనే కొత్తగా మాట్లాడలే. నేనే కొత్తగా ఒక్క వాక్యం కూడా లేదు. చెప్తామని చెప్పడానికి చెప్పొద్దా? మరి ఆయన ఎందుకు ఎంతసేపు చెప్పారు? ఆయన స్టాండ్ అడిగిందండి. మీ స్టాండ్ చెప్పండి. ఎందుకు ఇబ్బంది కదా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎన్టీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు? ఉద్యోగం వచ్చారు ఎవరు చెప్పారు? మేము చెప్పామా? అధ్యక్ష ఇది ఇలాంటి రాజకీయ ప్రేరితమైన హత్యలకు కానీ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే ఇది మన సమాజానికి వచ్చి ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. దీని నుంచి ఇవ్వండి మీరు మాట్లాడండి. ఓమింద్ర మాధవ్ సింపుల్ ఒక్క నిమిషమే అధ్యక్ష. ఇప్పుడు రాజకీయ ప్రేరేపితమైన హత్య జరిగింది, దానికి మేము సహాయం చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 3 నెలల్లోనే ఎన్నో జరిగింది. కాంట్రవర్సీకి వెళ్ళొద్దండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఇది ఎల్ఓపి గారు ఈ బిల్లు మీద మీ తాలూకా చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. ఈ బిల్లు మీద మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. దీనివల్ల సమాజంలో తప్పుడు సంకేతాలకు వెళ్తాయి అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరితమైన హత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రమాదం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్లీజ్ అధికారంలో ప్రభుత్వాలు ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది మెసేజ్ కాదు అధ్యక్ష. దీనివల్ల సమాజంలో నష్టం వస్తుంది అధ్యక్ష. దయచేసి ఆలోచిస్తాం అన్నారు అధ్యక్ష. ఆలోచన అన్నారు అధ్యక్ష. మేము వాకౌట్ చేయము. మీరు వాకౌట్ గా ప్రేరేపిస్తే మేము డివిజన్ కోరుతాం. ఈ అధ్యక్ష వాళ్ళు వాకౌట్ ఉండండి. ఎందుకు రెచ్చగొడతారు? సమాజానికి అధ్యక్ష వాళ్ళ తాలూకా అభిప్రాయం చెప్పారు అధ్యక్ష. మినిస్టర్ గారు అడిగారు. సమాజానికి నష్టమైంది. సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన సూచన. కాబట్టి దీన్ని మేము సమర్థించాలి అధ్యక్ష. దీని మీద డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. అంతే పెట్టుకోండి. పోతే పని మరి మాకు మా హ్యుమానిటీ ఆలోచించండి. ఇప్పుడు మీ తాలూకా అభిప్రాయం నిరసన తెలియజేశారు కదా. ఇప్పుడు స్పీకర్ సార్ స్మూత్ గా కూర్చోండి. మీరు కూర్చోండి. చైర్మన్ సార్ రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. చైర్మన్ సార్ ప్లీజ్ దీంట్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్గా ఉంది. మేము సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారి అభిప్రాయం అధ్యక్ష. దీని వలన
రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది. ఇక ఇది కట్టడి చేయబడుతుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపి గారిని చేసుకోమంటున్నాం. దయచేసి ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం బాసటగా నిలవాలి. నిలుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికే మేము ఇది ప్రవేశపెడుతున్నాం. దయచేసి బిల్లును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎల్ఓపి గారు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కాదా అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్. ఇది చాలా తీవ్రమైన అధ్యక్ష. వాళ్ళకి బాధ్యత లేకుండా వ్యంగ్యంగా వాళ్ళు చేస్తే మీరు వచ్చి వాకౌట్ చేసుకోండి. బాధ్యత కలిగిన మంత్రి పదవుల్లో ఉండి వాళ్ళు నిజంగా ఆ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి మేలు చేసిన వాళ్ళైతే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తి అయితే అలాంటి భాషను వాడతారు అధ్యక్ష. వాళ్ళు వాడతారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఉంటే ఎంత వ్యంగ్యంగా మారుతారు అధ్యక్ష. మీరు వాకౌట్ చేసుకోండి. వాకౌట్ ఎందుకు చేస్తాం అధ్యక్ష? మేము వాకౌట్ చేయడానికి ఇక్కడికి వచ్చామా? ఇక్కడ సమస్య పట్ల చర్చించడానికి వచ్చాం. సమస్య పట్ల వచ్చి నిర్ణయం చేయడానికి వచ్చాం. ప్రభుత్వం తీసుకున్న విధానాలని అవసరమైతే మా సజెషన్ కూడా ఇచ్చి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాం. కాబట్టి దీన్ని ఒకసారి వాయిదా వేయండి అధ్యక్ష. పునః పరిశీలించుకొని మళ్ళీ పెట్టండి అధ్యక్ష. అప్పుడు డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇప్పుడు మాత్రం ఇప్పుడే జరగాలంటే మాత్రం వీళ్ళు డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. స్మూత్ గా జరుగుతుంది, సభ స్మూత్ గా జరుగుతుంది. వారి తాలూకా అభిప్రాయం